దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు తన కొత్త సినిమా కథపై కసరత్తులు చేస్తున్నట్లు ఆల్రెడీ చెప్పాడు. అయితే ఈ సినిమాను ఎవరితో తీస్తాడు అనే దాని గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. కాకపోతే ఫైనల్ గా మాత్రం రెండు పేర్లనే మళ్లీ వింటున్నాం. వారిద్దరిలో ఒకరు కన్ఫర్మ్ అంటూ రాజమౌళికి అత్యంత సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఆల్రెడీ ఎప్పుడో మహేష్ బాబు అండ్ రాజమౌళి కలిసి ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణకు ఒక సినిమా చేస్తామని మాటిచ్చారు. అడ్వాన్సులు కూడా ఇచ్చుకోవడం జరిగింది. కానీ ఆ కాంబినేషన్ మాత్రం మెటీరియలైజ్ కావట్లేదు. అలాగే మరో నిర్మాత డివివి దానయ్యతో రాజమౌళి తన తదుపరి సినిమా చేయడానికి బాహుబలి సినిమా మొదటి భాగం షూటింగ్ కూడా మొదలవక మునిపే డీల్ చేసుకున్నాడని మరో టాక్ ఉంది. ఇప్పుడు ఈ రెండు కమిట్మెంట్లను ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నాడట జక్కన్న. అందుకే మహేష్ బాబు హీరోగా నారాయణ అండ్ డివివి దానయ్య ఒక జాయింట్ వెంచర్ చేసేట్లు ప్లాన్ చేస్తున్నాడట. ఇదొక రూమర్. కట్ చేస్తే మరో రూమర్ కూడా వినిపిస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జై లవకుశ సినిమా పూర్తవ్వగానే ఖాళీ అయిపోతాడు. అదే మహేష్ బాబు అయితే వరుసగా కొరటాల శివ, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ సినిమాలను పూర్తి చేస్తే కానీ ఖాళీ అవ్వడు. ఎలాగో తన కథ ఒక కొలిక్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేసేస్తే బెటర్ అనుకుంటున్నాడని కొందరు చెబుతున్నారు. ఈ సినిమాను డివివి దానయ్య బ్యానర్లో చేసే యోచనలో ఉన్నాడట. మరి ఏది నిజమో, ఈ ఇద్దరి హీరోల్లో ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.